హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 115. విరాటుడు తన కుమారుడైన ఉత్తర కుమారుడు కౌరవులపైన యుద్ధంలో గెలిచాడన్న ఆనందంతో ఉంటే కంకుపట్టు ఇది కేవలం బృహన్నల వల్ల సాధ్యమవుతుందని చెప్పడంతో కొంతసేపు తర్వాత ఆగ్రహించిన విరాటరాజు తన చేతులను పాచికలు కొట్టడంతో కంకుబట్టుకు దెబ్బ తగిలి రక్తం పడబోతుంటే సైరేంద్రి అదంతా అడ్డుకుంది. ఆ తర్వాత ఉత్తర కుమారుడు ఇది తన విజయం కాదని ఎవరో ఒక మహానుభావుడు వచ్చి కాపాడాడని వివరించాడు. ఆ తర్వాత పాండవులందరూ రహస్యంగా కలుసుకొని తర్వాత రోజు వాళ్ళ నిజస్వరూపాలను బయట పెట్టాలని అనుకుంటారు. విరాటుడు తర్వాత రోజు వచ్చేసరికి కంకుబట్టు ఆభరణాలతో కనబడడంతో విరాటుడికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత వారు పాండవులని చెప్పడంతో అమిత ఆనందుడై తన కుమార్తె ఉత్తరకు అర్జునుడికి వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ దాన్ని తిరస్కరించిన అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విరాటరాజు కొలువులో ఇలా పెళ్లి సంరంభం జరుగుతుండగా అక్కడ సుయోధనుడు తన సేనతో సహా హస్తినాపురం వెళుతూ మార్గమధ్యంలో బస చేశాడు. అతనికి భీష్ముడి మాటల మీద నమ్మకం లేదు. కర్ణ, శకుని మాటలు నమ్ముతున్నాడు. ధర్మరాజు దగ్గరకు ఒక దూతను పంపాడు. వాడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజా, మీ అజ్ఞాతవాసం కాలం పూర్తి కాకముందే అర్జునుడు బయటపడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి అని సుయోధనుని మాటలుగా విన్నవించాడు. ఆ మాటలలో మీరు చేసిన నిర్ణయం తప్పారు కనుక మీరు మరలా అరణ్యవాసం వెళ్ళాలి అని మాట ధ్వనించాడు. ధర్మరాజు ఆ మాటలు విని నవ్వి, మేము సమ్మతించినట్టు 13 ఏళ్ళు పూర్తిగా నిండాయి. వేరే మాట లేదు. నీవు పోయి పాండవులు అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేశారు అని భీష్ముడు మా గురువు ద్రోణుడు వినుచుండగా సుయోధనుడితో చెప్పు అని పలికాడు. ఈ దూత అదే ప్రకారం సుయోధనుడితో చెప్పాడు. తాను దూతను ధర్మరాజు వద్దకు పంపిన విషయం దాచి సుయోధనుడు భీష్మ ద్రోణులతో ఇలా అన్నాడు. తాతగారు, ఆచార్య, మనం మోసపోయి అనవసరంగా అర్జునుడితో యుద్ధం చేశాము. అసలు అర్జునుడు తాము వేసిన ప్రతిజ్ఞ ప్రకారం 13 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చాడో లేదో అన్న నిజాన్ని మనం విచారించలేదు అని అన్నాడు. దానికి భీష్ముడు, సుయోధన, ఏమిటా మాటలు? ఎవరైనా వింటే నవ్విపోతారు. ప్రతిజ్ఞాబంధం కాలేదని నేను అర్జునుడు వచ్చినప్పుడే చెప్పాను. మారు మాట్లాడక హస్తినకు పద అని అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హస్తినకు బయలుదేరాడు. పాండవులు అందరూ సమీవృక్షం వద్దకు పోయి అక్కడ తాము సమీవృక్షం కొమ్మ మీద దాచిపెట్టిన తమ తమ ఆయుధములను పూజించి తమ వెంట తెచ్చుకున్నారు. పాండవులు అందరూ ఉపప్లావ్యము అని చోట నివాసం ఏర్పరచుకున్నారు. విరాటరాజు ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉన్న జనులు పాండవులకు ఎన్నో కానుకలు సమర్పించారు. విరాటుడు కూడా వారికి సమస్త సౌకర్యములు సమకూర్చాడు. పాండవులు ఉపప్లావ్యములో సుఖంగా ఉన్నారు. ఈ విషయం అంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, సత్యభామ, సాత్యకి మున్నగు ప్రముఖులు సుభద్ర, అభిమన్యుని తీసుకుని కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యుయూధానుడు, రుక్ముడు, అక్రూరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులతో కూడి అనేక మంది యాదవులు వెంటరాగా పాండవులను చూడ్డానికి ఉపప్లావ్యం వచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుడికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికారు. మహారాజు, కాశీరాజు సైభ్యుడు పుత్తివ్రత సమేతంగా తమ తమ సైన్యములతో ఉపప్లావ్యంకు వచ్చారు. వీరందరికీ విరాటరాజు తగు మర్యాదలు చేశాడు. అనేక దేశముల నుండి రాజులు, ఉత్తరాభిమన్యులు పెళ్లికి ఆహుతులుగా వచ్చారు. పెళ్లి పనులు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. వివాహ వేదిక తయారయ్యింది. ఉత్తరను పెళ్లి కూతురిగా అలంకరించారు. విరాటరాజు పెళ్లికి రావాల్సిందిగా పాండవులకు పురోహితుల ద్వారా వర్తమానం పంపాడు. ఇక్కడ అభిమన్యు కూడా పెళ్లి కుమారుణ్ణి చేశారు. అందరూ పెళ్లికి తరలి వెళ్ళారు. విరాటుడు పాండవులను, శ్రీకృష్ణుడిని సాదరంగా ఆహ్వానించారు. పెళ్లి తంతు ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు మొదలగు వారి ముందు వధూవరులను తెర దగ్గర నిలిపారు. జ్యోతిష్యుడు శుభలగ్నం సమీపించింది అని తెలిపాడు. మంగళవాద్యాలు మోగాయి. తెర తొలగించారు. ఉత్తరాభిమన్యులు ఒకరినొకరు చూసుకున్నారు. వారి మనసులలో మన్మథ భావాలు అంకురించాయి. అభిమన్యుడు తనకు కాబోయే భార్య ఉత్తరముఖం వైపు తదేకంగా చూస్తూ ఆమె అందాలను తాగేస్తున్నాడు. ఉత్తర కూడా కొంచెంగా తల ఎత్తి
క్రీగంటితో అభిమన్యుని చూసి మరలా సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. తమ తమ దోషులతో పోసిన తలంబ్రాలు ఒకరి శిరస్సును ఒకరు పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర చేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశారు. ఇద్దరూ ఒకే ఆసనం మీద పక్కపక్కన కూర్చున్నారు. విరాట్రాజు పాండవులకు, శ్రీకృష్ణుడికి మణిభూషణములు, ప్రకాశించే వస్త్రములు బహుకరించాడు. ద్రౌపది, సుభద్రలకు అనేక ఆభరణాల వస్త్రములు బహుకరించారు. ఈ విధంగా ఉత్తర అభిమన్యుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.